ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 4 పరుల స్వల్ప తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ పైన కేకేఆర్ ఫ్యాన్స్ అయితే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దీనికి గల కారణం రింకు సింగ్ ను మరీ లోయర్ ఆర్డర్ లో పంపించడమే. సో నిన్నటి మ్యాచ్ లో అతను 15 బాల్స్ లోనే 38 రన్స్ తో అద్భుతంగా పోరాడినప్పటికీ కేకేఆర్ జట్టు 4 పరుల తేడాతో అయితే ఓడిపోయింది. మరికొన్ని బాల్స్ అతను ఫేస్ చేసినట్లయితే ఖచ్చితంగా కేకేఆర్ గెలిచేది. కేకేఆర్ మేనేజ్మెంట్ నిన్నటి మ్యాచ్లో రింకు సింగ్ను ఏకంగా 8వ స్థానంలో ఆడించింది. దాంతో అతను ఎక్కువ బాల్స్ ఆడడానికి అవకాశం లేకపోవడంతో నిన్నటి మ్యాచ్లో అతను జట్టును గెలిపించలేకపోయాడు. అతనికంటే ముందు రమణ్దీప్ సింగ్ 5వ స్థానంలో, అంగ్రీష్ రఘువంశీ 6వ స్థానంలో, ఆను రసెల్ 7వ స్థానంలో బ్యాటింగ్కు దిగగా ఈ ముగ్గురు కూడా అటర్ ఫ్లాప్ అయ్యారు. ఈ ముగ్గురులో ఎవరొకరు స్థానంలో రింకు సింగ్ బ్యాటింగ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా జట్టును గెలిపించేవాడు. సో లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ అంటూ రింకు సింగ్ను 8వ స్థానంలో పంపడం పైన ఫ్యాన్స్ నుంచి అదేవిధంగా మాజీ క్రికెటర్ల నుంచి కేకేఆర్ జట్టు అయితే విమర్శలు ఎదుర్కొంటుంది. ఎవరైతే ఫినిషర్స్ ఉంటారో వారిని కీలకమైన సమయాల్లో దింపినప్పుడే జట్టు విజయాలు అందుకుంటుందని, అదేవిధంగా కొన్ని సమయాలలో లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ చూడకూడదనే విమర్శలను అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.